పర్యావరణం అని చెప్పి వాటికి యాంటీగా ఏదో కొంచెం చేంజ్ చేయాలి ఆదర్శంతో మేము ఒక 5 years బ్యాక్ మట్టి వినాయకుడు స్టార్ట్ చేసాం. శంకర్పల్లి సరౌండింగ్ లో దిస్ ఈస్ ద బెస్ట్ సెటప్. హలో గాయ్స్, మనము మా శంకర్పల్లికి దగ్గరలో ఉన్న మహాలింగపురం విలేజ్కి వచ్చాము. ఇక్కడ సెటప్ అయితే చాలా 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 బాగుంది. అందుకోసమని పర్టికులర్ గా తీద్దామని వీడియో అయితే ఇస్తున్నాం. చూసేయండి, నేను మొత్తం డీటెయిల్ గా చూపిస్తాను. ఐ థింక్ శంకర్పల్లి సరౌండింగ్ లో నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో అయితే ఇదే బెస్ట్ సెటప్. మొత్తం డీటెయిల్ గా చూపించేస్తాను కదా. అవగానే ఒక మంచి ప్లెజెంట్ గా అయితే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే వినాయకుడు ఈజ్ నాట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, హీస్ ప్యూర్లీ క్లే అన్నమాట. ఇది ఇంకా నచ్చింది నాకు. जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता. महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन. तू आधीश्वर, तू परमेश्वर, तूच ईश्वर. हे गजानन, हे गजानन. వివేకానంద యూత్ అసోసియేషన్ గత 18 సంవత్సరాల నుంచి పెడుతున్నామండి ఇక్కడే. మేము 15 సంవత్సరాలు నేను చేసుకోండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మరీ భారీగా చేసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు చూసుకుంటే గత 5-6 సంవత్సరాల నుంచి మరీ భారీ వినాయకులను తీసుకొచ్చి ప్రకృతి అది పర్యావరణం అని చెప్పి చూస్తున్నారు కదా మీరు కూడా. సో వాటికి యాంటీగా ఏదో కొంచెం చేంజ్ చేయాలి అని చెప్పి ఒక ఆదర్శంతో మేము ఒక 5 years బ్యాక్ మట్టి వినాయకుడు స్టార్ట్ చేసాం. సో మమ్మల్ని చూసి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా మట్టి వినాయకుడు స్టార్ట్ చేశారు. మీరు చూసుకుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా మట్టి వినాయకులే. ఈ ఆర్టిఫిషియల్ వినాయకులు తగ్గిపోయాయి కదా. సో అదే మా ఆదర్శం అండి. ఇంత పెద్ద వినాయకుడిని మట్టి వినాయకుడిని తీసుకోవడానికి భయపడతారు కదా, మీకు ఎలా ఏమైనా ఇబ్బందులు? మాకు అలాంటి ఇబ్బందులు ఏం కలగలేదండి. ఎందుకంటే మేము మా యూత్లో చాలామంది యువకులు ఉన్నారు. సో ఒకరికొకరు చాలా సాయం చేసుకుంటాము. సో మాకు మా పెద్దవాళ్ళు అండ కూడా ఉంది. మా ఊర్లో పెద్దవాళ్ళు కానీ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ. సో మాకు వాళ్ళు అండున్న రోజులు మాకేం కాదు. సో వీ కెన్ ప్రొసీడ్ దట్. ఇంకొకటి, ఈ ఇయర్ చాలా పెద్దగా సెటప్ చేశారు కదా, ఎన్ని డేస్ ముందు స్టార్ట్ చేశారు? అసలు ఈ సంవత్సరం ఈ ప్రోగ్రామ్ అంతా ఇంత సెటప్ కావడానికి మా
పిల్లలు మా యువకులు చాలా కష్టపడ్డారండి. చాలా వెతికాము ఇలాంటి షెడ్ కోసము. నాకు తెలిసి చుట్టుపక్కల మండలంలో మాది ఫస్ట్ ఇంత ఘనంగా జరుగుతున్న షెడ్ ఇది. సో దీనికోసం ఒక 10-15 రోజుల నుంచి చాలా కష్టపడ్డాము. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆబ్వియస్గా చుట్టుపక్కల మన వినాయకుని మండపం అంత బాగుందంటే చాలా జనాలు వచ్చి చూసిపోతున్నారు, సిటీ నుంచి వచ్చి చూసిపోతున్నారు. రీసెంట్గా న్యూస్ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా పేపర్లో యాడ్ చేశారు. సో ఆ యాడ్ చూసా కూడా చాలామంది చూస్తున్నారు. సో వాళ్ళు అంటున్నారు మీ వినాయకుడు చాలా చిన్నగా మట్టి వినాయకుడు చాలా బాగుంది, దాని తగ్గట్టు షెడ్ కూడా బాగా చేశారని చెప్పి అంటున్నారు. సో మాకు అందరికీ వివేకానంద యూత్ అసోసియేషన్ కి అంతా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. క్లే గణేష్ గురించి ఇంకొకటి, ఇప్పుడు ఫర్దర్ గా ఇలాగే చేస్తారా నెక్స్ట్ ఇయర్ కమింగ్ ఇయర్స్? ఆబ్వియస్గా అండి, మాకు ప్రజలండ మా పెద్దవాళ్ళండ ఉన్న రోజులు, మేము యూత్ అంతా ఒక దగ్గర ఉన్న రోజులు ఎవ్రీ ఇయర్ ఇంకా చాలా బాగా చేసుకుంటూ వెళ్తామండి. ఇంకా ఇప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా పెడుతున్నారా? అంటే మేము ఎవ్రీ ఇయర్ అన్నదానం కూడా కార్యక్రమం చేస్తాము. సో అన్నదాన కార్యక్రమానికి మాకు దాతలు ఉంటారు. సో ఆ దాతలు వస్తారు, మళ్ళీ ముఖ్యమైన వ్యక్తులు వస్తారు, చుట్టుపక్కల ప్రజలు వేరే ఊరు నుంచి కూడా వస్తారండి. వచ్చి చాలా ఘనంగా సెలబ్రేషన్ వెళ్తారు. ఎవ్రీ ఇయర్ పాటలు, చిన్నపిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం మేము. నిమజ్జనానికి ఎవ్రీ ఇయర్ ఏదో స్పెషల్ ఉంటుందండి. లైక్ మా ఇంటి దగ్గర మదర్స్ కానీ వాళ్ళు కానీ చెల్లెళ్ళు అక్కలు అందరు కోలాట్లు ఆడడం కానీ వాళ్ళకి సర్టెన్ స్పేస్ అని కలిగిస్తాం మేము. ఎందుకంటే ఇప్పుడు ఎవరి సంతోషం వాళ్ళే కదా. సో వాళ్ళు ఆడుకోవాలి, మనం ఆడుకోవాలి, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. సో దానివల్ల ఇంకా ఘనంగా అయిపోతుంది మాది. వివేకానంద యూత్ అసోసియేషన్ గర్ల్స్కి ఎంత ప్రియారిటీ ఇస్తుంది అనేది మీరు అంతే. ఇంకా అంటే ఇంకా సిగ్గుపడుతుంటారు కదా చేయాలి ఏమైనా, అలాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తామండి. ఇంకా వాళ్ళు ఉండడం వల్లనే అంత ప్రోగ్రామ్ హిట్ అవుతుంది. మీరు ఈ క్లే గణేష్ని పెట్టారు కదా, క్లే గణేష్ పెట్టే అంటే ఇంకా చాలా మటుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్లను పెడుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? మేము ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు రోజులు మారుతున్న కొద్దీ లైక్ కమింగ్ ఆన్ డేస్ ప్రకృతి అనేది అంత మొత్తం పాడైపోతుంది. సో ఈ ప్లాస్టిక్, వాటర్ పొల్యూషన్ కానీ వీటి వల్ల సో మన సాయం మనం చేస్తున్నామండి ఇంతకంత తగ్గించాలని చెప్పి. మేము కూడా 10 మందికి చెప్తున్నాము ఈ గణేషుని పెట్టడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పి. మనకు తెలిసే ర్యాలీస్ అవి కూడా చేస్తూ ఉన్నారు. సో దానివల్ల తగ్గుతుందనే హోప్ తోటి ఉన్నాం అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బోలో గణపతి మహారాజ్ కి జై, జై బోలో గణపతి మహారాజ్ కి జై, జై బోలో గణపతి మహారాజ్ కి జై. जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता भक्तांची